నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న చిట్టి ప్రపంచం. ఈరోజు మన ఈ వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయడమో తెలుసుకుందాం. ముందుగా కాలీఫ్లవర్‌ని ఈ సైజ్ ఉండే విధంగా తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న కాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న కాలీఫ్లవర్‌ని ఉప్పు, పసుపు వేసిన నీటిలో బాగా కడిగేసుకొని పక్కన ప్లేట్‌లో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టడం వల్ల లోపల ఉన్న తడిదనం అంతా డ్రై అయిపోయి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ఇలా ఒక పెద్ద సైజు నిమ్మకాయ, అలాగే ఒక స్పూన్ మెంతులు, జీలకర్ర పొడి, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి మనకు కావాల్సినంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని యాడ్ చేశాను. ఇందులో ఆవాలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత మనం జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక మనం నిమ్మకాయ రసంని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కారం అంతా పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఒక రోజంతా ఊరనివ్వాలి. దీన్ని మరుసటి రోజు గనక వేడి వేడి అన్నంలో టేస్ట్ చేస్తే గనక చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి.